అండ్ స్పందించక ఒక జర్నలిస్టు అండ్ అలాగే ఒక నాగబాబు గారు స్పందించారు. సో ఆ స్పందనలకు కూడా మీ ప్రతిస్పందన చూసాం మీరు ట్యాగ్ చేసి పెట్టడం. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ గిల్లుతున్నట్టు ఒక లేకపోతే పక్కన కూర్చుని అవుతారు చూడండి ఎవరన్నా కొడుతుంటే, ఆ టైప్లో వాళ్ళు దాన్ని నేను అదే అన్న. ఇప్పుడు జర్నలిస్ట్కి ఎజెండా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎఫిలియేషన్ ఉంది కాబట్టి కొన్ని పార్టీస్ తోటి, ఫలానా టీడీపీ పార్టీతో వాళ్ళని చేయటానికి వాళ్ళ క్యాండిడేట్ని ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఎంతో కొంత, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు శ్రీనివాసరావుకి వాళ్ళకి ఛానల్కి. నాగబాబు గారు ఐ ఫైండ్ ఇట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే అసలు నాగబాబు గారు హీ జస్ట్ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ ఎస్ ఫేమస్ స్టార్. తనకంటూ ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ లేదు, ఏమీ లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ తను వచ్చి ఇలాంటి ఇష్యూ మీద అంటే నేను కమెడియన్ అని చెప్పడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఆనెస్ట్లీ. నాగబాబు మీద నాకేమీ లేదు, ఐ ఆల్వేస్ లైక్డ్ హిమ్. మేము ఎప్పుడు కలిసినా కూడా. సో హౌ వీ కేమ్ సడన్లీ ఆన్ దిస్ అనేది ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్. ఇన్ఫాక్ట్ ఆయన రామోయిజం ఫ్యాన్ అనే విషయం కూడా నాకు తెలుసు. సో బేసిక్లీ అంటే ఇంకోటి, ఇప్పుడు నా మీద ఒకవేళ నేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించాను, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదైనా నేను ట్వీట్ పెట్టాను, అలాంటిది వస్తే ఆ ఇష్యూ మీద ఇఫ్ ఈ సేస్ సంథింగ్ ఐ వుడెంట్ హ్యావ్ ఓకే, దట్స్ ఓకే ఫర్ మీ, నో. కరెక్ట్. ఇలాగ డెత్ థ్రెట్లు, కాంట్రాక్ట్ కిల్లింగ్ దాని ఆస్పెక్ట్లో వచ్చి దాన్ని కామెడీ చేయటం అనేది సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ రియాక్టెడ్. ఇప్పుడు తను ఆ రూట్లో వెళ్తే అండ్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ విత్ మీ, ఐ విల్ ఆల్సో స్పీక్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. సో బేసిక్గా ఇప్పుడు నేను కమెడియను, ఇప్పుడు నేను కమెడియన్ అయితే ఇప్పుడు నేను వాట్ ఎవర్ లిటిల్ ఎంతో కొంత ఏదో చేశాను నా లైఫ్లో. ఈయనే క్లియర్గా అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే నేను రోడ్డు మీదకి వచ్చేవాడిని, సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా అంటే, ఒక అన్నయ్య తమ్ముడి సంపాదించే డబ్బు మీద నేను బతుకుతున్నాను అని పబ్లిక్గా చెప్పినంతకన్నా ఫెయిల్యూర్ మనిషి అనేవాడు ఉండడు. కరెక్ట్. సో అప్పుడేమో అన్నయ్య మీద తమ్ముడి మీద, ఇప్పుడేమో కొడుకుతోటి. సో దట్ ఈస్ వాట్ హిస్ లైఫ్ ఇస్. అతను నా మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐ విల్ మెన్షన్ దట్. అంటే సార్ విత్ డ్యూ రెస్పెక్ట్, జస్ట్ టెక్నికల్ పాయింట్తో నేను చూస్తే, ఈ మీరు కామెడియనా, హీరోనా, విలనా అన్ని పక్కన పెట్టేస్తే, ఎవరి ప్రాణానికి ఎవరు థ్రెట్ ఇవ్వడం అన్నది అది మూలం అక్కడ మానేసి ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. సినిమాలో ఏముంది, ఎందుకు సినిమా తీయకూడదు, ఇవే ఇష్యూస్ కాదు. ఫ్రాంక్లీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, అవతల మనిషి ఎవరైనా సరే పబ్లిక్ స్పేస్లో అబ్సల్యూట్ కరెక్ట్ మీరు చెప్పేది. ఇప్పుడు నేను వదిలేసేయండి, యోన్ సినిమా వదిలేండి, మీరు ఉసామా బిన్ లాదెన్ కూడా చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ. డెమోక్రటిక్ కంట్రీ యూ కాంట్ డూ దట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను కాంట్రాక్ట్ ఇస్తాను అని చెప్తే ఎంత డబ్బులు ఇస్తా అంటే, దట్ ఈస్ అ కొలాప్స్ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ ద హోల్ అబ్జెక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద సేమ్ నోట్ సార్, ఈ జర్నలిస్ట్ గారు కూడా మాట్లాడడం కూడా, ఇప్పుడు అఫిలియేషన్ ఉంటే వాళ్ళని పొగుడుకోవచ్చు. పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న జర్నలిస్టులు, దే కెన్ సే టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ ద పార్టీ దే ఆర్ అఫిలియేటెడ్ విత్, or they can condemn some wrongdoings in the public space, public domain, but this cannot be endorsed by any journalist or by anybody who is responsible in the society. And at least you can shut up. If you don't want to say anything, Ram Gopal Varma గారిని నేను సపోర్ట్ చేస్తే మా వాళ్ళు ఏమనుకుంటారో అని భయం నాకు ఉంటే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నోరు మూసి కూర్చోవచ్చు. కానీ వచ్చి గిల్లి ఇంకోటి ఏదో కద్దరు కింద అనడం అన్నది ఇట్ ఇస్ డిసప్పాయింటింగ్ అండ్ చాలా డిసప్పాయింటింగ్ ఇస్ టూ స్మాల్ ఎ వర్డ్, ఇట్ షుడ్ బి హారిఫైయింగ్. దట్ ఈస్ కరెక్ట్. సీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విల్ సే సంథింగ్ లైక్ గొంతు పిసికి చంపేస్తా అంటాడు, లేకపోతే నార తీస్తా, ఏదో ఇలాంటి చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మెనీ పీపుల్ సే దట్. నా పాయింట్ అది స్టిల్ ఇట్స్ ఎ రెటారిక్. నో వన్ బిలీవ్స్ ఇట్ దట్ విల్ సీరియస్లీ డూ ఇట్. అవును. సో ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్. కోపంలో చెప్పడానికి, ఇన్సల్టింగ్ కోసం చెప్పడానికి, ఇలా డెలిబరేట్ ప్రీమేటెడ్ ఆస్పెక్ట్లో చెప్పడానికి చాలా తేడా ఉంది. అవును. దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇఫ్ యూ డోంట్ డూ దట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కడు కాంట్రాక్ట్ ఇస్తా పోతా ఉంటే ఇది చేస్తా నాది ఒక సెపరేట్ బిజినెస్ అడుగుతుందా ఏంటది? వాట్ డస్ ఇట్ మీన్? అంతే. యా.